ఒక వ్యక్తి ఒక వస్తువును 10% లాభంతో అమ్మాడు. ఆ వస్తువును 10% తక్కువకు కొని రూ. 3 ఎక్కువగా అమ్మి ఉంటే 25% లాభం వచ్చేది. అయినా ఆ వస్తువు కొన్న వెల ఎంత? ఆప్షన్స్ ఏమిచ్చాడు? రూ. 110, రూ. 115, రూ. 120, రూ. 125. హాయ్ అండి, వెల్కమ్ టు సుమా స్కూల్. ఈ ప్రాబ్లం కనుక మీకు యూజ్ అయితే ప్రాబ్లమ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద కామెంట్ పెట్టండి. ఒక వ్యక్తి ఒక వస్తువును 10% లాభంతో అమ్మాడట. అంటే వస్తువు కొన్న వేల ఎంతో ఇయ్యలే, అదే కనుక్కోమన్నాడు నన్ను. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే వస్తువు కొన్న వేలను రూ. 100 అనుకుంటున్నాను. అనుకొని ప్రాబ్లం చేద్దాం. వస్తువును కొన్న వేల రూ. 100 అనుకున్నాను. ఇప్పుడు ఏమన్నాడు? స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఒక వ్యక్తి ఒక వస్తువును 10% లాభంతో అమ్మాడు. 10% లాభంతో అమ్మాడు. సో ఇక్కడ అమ్మిన వేల ఎంత రాద్దాం. 10% లాభంతో అంటే 100లో 10% అంటే రూ. 10 కాబట్టి అమ్మిన వేల ఎంత అవుతుంది? రూ. 110. నేను డైరెక్ట్ వేసేస్తున్నా. రూ. 110 అవుతుంది. కొన్న వేల రూ. 100, అమ్మిన వేల రూ. 110. అంతే కదా. 100లో 10% అంటే ఎంత? రూ. 10. సో 100కు 10 కలిపితే ఎంత? రూ. 110. నెక్స్ట్ స్టెప్ ఏమన్నాడు? ఆ వస్తువును 10% తక్కువకు కొని 10% తక్కువకు కొనడం అంటే ఎంత? ఇక్కడ రాద్దాం. 10% తక్కువకు కొని 10% తక్కువకు కొనుడు అంటే 100లో 10% అంటే రూ. 10 అనుకున్నాం కదా. రూ. 10 100లోకి వెళ్ళి రూ. 10 తీసేస్తే రూ. 90. కానీ ఇక్కడ నేను స్టెప్ వేస్తున్నాను చూడండి. 100 × 90/100 అంతే కదా. 10% తక్కువకు కొని అన్నాడు అంటే 90/100. 100కు 100 క్యాన్సల్, రూ. 90. అంతే కదా. 10% తక్కువకు కొని ఉంటే కొన్న వేల ఎంత అంటే రూ. 90. నెక్స్ట్ ఏమన్నాడు? 10% తక్కువకు కొని రూ. 3 ఎక్కువకు అమ్మి ఉంటే 25% లాభం వచ్చేది. ఇప్పుడు 25% లాభం ఎంతో చూద్దాం. ఈ రూ. 90కి 25% లాభం ఎంతో చూద్దాం. 90లో 25% ఎంతో చూద్దాం. 90లో 25% ఎంత? 90 × 25/100. కట్ చేయండి. 0 0, 5 5లు 25, 5 2లు 10, 9 5లు 45/2. అంతే కదా. దట్ ఈజ్ ఈక్వల్ 2 2 4, 2 2 4.50. ఇప్పుడు ఈ రూ. 22ని రూ. 90 కలుపుదాం. అమ్మిన వేల ఎంత వస్తుంది? రూ. 112.50. అమ్మిన వేల. ఇప్పుడు మనకు 2 అమ్మిన వేలలు వచ్చినాయి. ఏంటి? రూ. 100కు 10%తో లాభంతో అమ్మిన వేల రూ. 110. ఇక్కడ రూ. 90పై 25% తోటి లాభంతో అమ్మిన వేలది ఎంత అంటే రూ. 112.50. 2 అమ్మిన వేలల మధ్యలో తేడా చూద్దాం. ఇది ఒక అమ్మిన వేల, ఒకటి. ఇక్కడ ఒక అమ్మిన వేల ఉంది. ఇది 2. ఈ 2 అమ్మిన వేలల మధ్య తేడా, 2 అమ్మిన వేలల మధ్యలో తేడా అని రాస్తా చూడండి. 2 అమ్మిన వేలల మధ్యలో తేడా రూ. 112.50 మైనస్ రూ. 110 ఎంత? రూ. 2.50. రూ. 2.50. ప్రాబ్లంలో ఏమన్నాడు? ఇక్కడ చూడండి. ప్రాబ్లంలో ఏమన్నాడు? రూ. 3 ఎక్కువగా అమ్మి ఉంటే, ఇక్కడ ఏమన్నాడు? రూ. 3 ఎక్కువగా అమ్మి ఉంటే మనకి ఇక్కడ తేడా ఎంత వచ్చింది? రూ. 2.50. రూ. 2.50 తేడా వచ్చినప్పుడు కొన్న వేల రూ. 100 అయితే రూ. 3 తేడా వచ్చినప్పుడు కొన్న వేల ఎంత? అదే రాస్తాను. రూ. 2.50 తేడా ఉన్నప్పుడు రూ. 100 కొన్న వేల అయితే రూ. 3 తేడా ఉన్నప్పుడు కొన్న వేల ఎంత? అంతే కదా. మన ప్రాబ్లంలో అడిగింది ఎంత? వస్తువు కొన్న వేల ఎంత అని అడిగాడు. ఇప్పుడు అదే ఇక్కడ రూ. 3 తేడా ఉన్నప్పుడు కొన్న వేల ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ అయినా చేయవచ్చు, లేదా రూ. 2.50 ఉన్నప్పుడు రూ. 100 అయితే రూ. 3 అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ అనైనా రాయొచ్చు. ఇప్పుడు రాస్తాను చూడండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే రూ. 3/250 × 100. దీన్ని పైసల్లోకి మొత్తం పైసల్లోకి మార్చుకుంటే 300/250 × 100. దీన్ని సింప్లిఫై చేయండి. ఇది క్యాన్సిల్. ఎంత ఉంది? 3000/25. కట్ చేసి చూడండి. 5 టేబుల్ తోటి కొట్టేసిన 5 టేబుల్ తోటి 600 వస్తే 120 రూపీస్ వచ్చింది. రూ. 120 కొన్న వేల. ఆప్షన్స్తో ఉందేమో చూడండి. రూ. 120 అనేది ఆప్షన్లో ఉంది. ప్రాబ్లమ్ని స్టెప్ వైజ్ సాల్వ్ చేసుకుంటూ పోతే వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది సొల్యూషన్. థ్యాంక్ యూ.